హాయ్ అండి, ఇక్కడ చూడండి కడీలేసి ఫెన్సింగ్ వైర్ ఉన్నది కదా. ఈ స్థలాన్ని బంజారీ దొడ్డి అంటారు. ప్రతి పల్లెటూర్లలో ఓ బంజారీ దొడ్డి ఉంటుంది. ఇది ఎక్కడ పొలం రాకుంటుంది, పొలం కాదు ఎక్కడ స్థలం రాకుంటుంది. అయితే దీనిది ఏంటంటే వేరే వాళ్ళ వరిసేన్లలో వేరే వాళ్ళ బర్రెలు మేసాయనుకో, ఆ బర్రెలను తీసుకొచ్చి ఇక్కడ కట్టేస్తారండి. ఈ స్థలంలో కట్టేస్తారు. అయితే బర్రెల ఓనర్ అయితే ఎవరైతే ఉన్నారో ఆ వరిసేన్ల వాళ్ళకు ఇంత అమౌంట్ 20,000, 10,000, 5,000 ఇట్లా బర్రెల హిసాబు. ఒక బర్రె మేసింది అనుకో 2,000, 3 బర్రెలు మేసినాయి అనుకో ఇట్లా హిసాబుతోని ఓ 10,000, 15,000 కట్టేసుకోవాలి. అంటే అన్నంత అమౌంట్ కాదు కానీ కొంచెం కోషిష్ చేస్తే తక్కువకు వస్తారు. వాళ్ళు అన్నంత ఇయ్యరు, వీళ్ళు బతలాడతారు. అదో ఇది ఊరు మాట కదండి. కానీ కంపల్సరీ బర్రెలను తీసుకొచ్చి ఇక్కడ బంజారీ దొడ్లు అయితే వేస్తారు. ఎందుకంటే ఫైన్ కదండి, వాళ్ళు కష్టపడి వరి వేసి నీళ్లు పెట్టినప్పుడు అంత తొక్కి ఖరాబ్ చేస్తాయి కదా. అందుకే మళ్ళీ పోకుండా ఫైన్ అన్నట్టు. ఎంత చుట్టమైనా, ఎంత దోస్తైనా, ఎంత కావాల్సిన వాళ్ళైనా సరే వేరే బర్రెలు వేరే వాళ్ళ సేన్లో మేస్తే కంపల్సరీ అది ఫైన్ కట్టవలసిందే. చూడండి ఎంత బాగుందో ఇక్కడ ఈ స్థలము. బంజారీ దొడ్డి అంటారు. సిటీలో ఉన్న వాళ్ళకి దీని గురించి తెలియదు. ఇక చూడండి చాలా పెద్దగా ఉన్నది. ఇది ఎక్కడ పైనే ఉంటుంది. నాకు అనిపిస్తుంది ఒక ఎక్కడ ఉండొచ్చు అని అనుకుంటున్నా. నాకిట ప్రాక్టికల్గా తెలియదు. మనకిట సిటీ వాళ్ళమే అయిపోయినాము. ఒకప్పుడు పల్లెటూర్లు ఉండేవాళ్ళము, కానీ పల్లెటూర్లు పోయి పట్టణాలు అవుతున్నాయి కదా. అందువల్ల నాకు సరిగ్గా తెలియదు. అంటే తెలుసు, ఐడియా ఉన్నది, కానీ మనకిట మతిమరుపు కదా. ఈ మధ్య మతిమరుపు చాలా ఉంటుంది కదా. ఏది ఎక్కడ పెడుతున్నామో, ఏది ఏం తీసుకుంటూ పోతున్నామో. ఊరి డ్యూటీకి పోతే కళ్ళద్దాలు మర్చిపోతాం, మళ్ళీ డ్యూటీ కాడికైనా వచ్చి తీసుకొని వెళ్ళిపోతాం. ఫోన్ మాత్రం మరవము, ఎందుకంటే ఎప్పటి జోలోనే ఉంటుంది. ఇట్లా చూసుకుంటూనే ఉంటాం. ఫోన్ అయితే ఏదైనా చిన్నవి మర్చిపోతాము, ఫోన్ అయితే డెఫినెట్లీగా మర్చిపోము. అవునండి, అది ఎందుకు మ్యాటర్. కానీ ఇదైతే బంజారీ దొడ్డి అండి. పల్లెటూరు వాళ్ళకి కంపల్సరీ తెలుస్తుంది, సిటీ వాళ్ళకి తెలుసుకోండి బంజారీ దొడ్డి అంటే. మళ్ళీ ఇంకోసారి చెప్పమంటారా? ఇది బంజారీ దొడ్డి అంటారండి. దీని పేరు బంజారీ దొడ్డి. ఎవరైతే వరిసేను ఉంటుందో ఆ వరిసేనులా వేరే వాళ్ళ బర్రెలు మేస్తాయో ఆ బర్రెలను ఇక్కడ వచ్చి కట్టేస్తారు. కట్టేసినప్పుడు ఆ బర్రెల ఓనరు ఈ వరిసేను ఓనర్లకు ఇంత అమౌంట్ అని ఇచ్చి తీసుకెళ్తారు. ఆ స్థలమే ఇది బంజారీ దొడ్డి. అంతే ఎందుకండి, మనము దొంగతనం చేస్తాం, మనం జైలు ఎట్లా పెడతారు, అదే ఇది అనుకో. జైలు అనుకోండి, అంత ఏమొద్దు. జైలు ఇది జైలు, మనుషుల జైలు కాదు. బర్రెలు, ఆవులు జైలు. మేకలు అంటే అవి అలాగో, మేకలు అంటే కోసుకొని తింటారు. అవి బంజారీ దొడ్లో పెట్టరు. ఎడ్లు, బర్రెలు ఉంటేనే ఇక్కడ పెడతారు, అంతే. ఇంకేం లేదు. మా జైలు మనుషులకు జైలు, పశువులకు ఆవులకు జైలు, ఆవు బర్రెలకు జైలు, అంతే. ఇక ఓకే, బాయ్.